హాయ్ అందరికీ. హెయిర్ మెయింటెనెన్స్ అసలు టీచర్ ఆయిలే పెట్టుకోదు, ఆయిల్ పెట్టుకొని కనిపించదు, కానీ టీచర్ జుట్టు భలే పెరుగుతుంది అనే చాలామంది పిల్లలకి వాళ్ళని ఆన్సర్ ఇవ్వాలని ఫిక్స్ అయినా. నన్ను కాదు, మా పాపను కూడా అడుగుతున్నారంట, అందుకనే ఆన్సర్ ఇవ్వాలని ఫిక్స్ అయినా. దానికోసమే ఈ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్ ఏది వాడదు. టీచర్ వాడేవి 2 ఇంగ్రీడియంట్స్. అది ఈ ఆయిల్. లాస్ట్ 1.5 year 2 years నుంచి ఇదే యూజ్ చేస్తున్నాను. ఇది మీ అందరికీ తెలిసిన ఆయిల్. ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు వాట్సాప్ చేయండి. ఇది హోమ్ మేడ్, ఒకరు అమ్ముతున్నారు, వాళ్ళ దగ్గరే తీసుకున్నాను నేను. ఓకేనా? డీటెయిల్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ ఆయిల్ మాత్రం నేను వీక్లీ 3 times యూజ్ చేస్తాను. ఆఫ్టర్ కమింగ్ ఫ్రమ్ స్కూల్ ట్యూస్డే నైట్ పెట్టుకుంటాను, నైట్ పెట్టుకొని మార్నింగ్ వాష్ చేస్తాను, అంతే. అంతకు మించి ఎక్కువ పెట్టుకొని ప్రొలాంగ్ కూడా పెంచాను, 2 days 3 days. ఎందుకంటే నా చాక్ పౌడర్తో ఎక్కువ వర్క్ కాబట్టి చాక్ పౌడర్ వల్ల నా హెయిర్ ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది ఆయిల్ ఉంటే అని నా ఫీలింగ్. అందుకని దాదాపు ఆయిలీ హెయిర్తో నేను క్లాస్కి రాను, ఈ ఆయిల్ యూజ్ చేస్తాను. ఇంకొకటి నేను యూజ్ చేసేది క్యాస్టర్ ఆయిల్, ఆముదము క్యాస్టర్ ఆయిల్. ఇది చాలా తక్కువ క్వాంటిటీలో యూజ్ చేస్తాను. ఇక చూడండి, మీకు తెలుస్తుందా? చాలా కొంచెం. అది జస్ట్ ఇలా ఫింగర్కి తీసుకొని ఇంతే, ఇలా పార్టిషన్ తీసుకుంటే ఇలా రాసేస్తా, అంతే. ఓన్లీ రూట్స్కి. ఇది ఓన్లీ నేను వింటర్లోనే యూజ్ చేస్తాను, ఎందుకంటే నాకు వింటర్లో కొంచెం డాండ్రఫ్ ప్రాబ్లం ఉంది. సో డాండ్రఫ్ ఎక్కువ అవుతుంది అని చెప్పి ఇది నేను యూజ్ చేస్తున్నాను. ఇది చాలా మంచి ఆయిల్. నాకైతే నా హెడ్ఏక్కి, మీరు అల్లరి అల్లరికి, నేను చేసే పనికి ఇది బాగా సూట్ అవుతుంది, అంతే. ఇంత పెట్టేసుకొని ఇలా మీదికెళ్ళి రబ్ చేసేస్తా, అంతే. మా మమ్మీ ఉంటే మాత్రం మంచిగా హెయిర్ అంతా నీట్గా పార్టిషన్స్ తీసి ఇట్లా తీసి పెడుతుంది. ఇక చూడండి, ఇటు సైడ్ అప్లై చేసేసిన ఆల్రెడీ. సగం చేసినాక గుర్తుకొచ్చింది, అందుకే మళ్ళీ వీడియో తీస్తున్నా. ఇంతే. రూట్స్కి మాత్రం మంచిగా ఆయిల్ అప్లై చేస్తా. ఇది జస్ట్ ఇట్లా బ్రష్ చేసుకున్నా సరిపోతుంది, అంతే. ఇంకేం యూజ్ చేయ, ఏం ప్రోడక్ట్స్ కూడా ఉండవు నా డ్రెస్సింగ్ టేబుల్లో. ఇది ఒక ఆయిల్, ఈ క్యాస్టర్ ఆయిల్ వీక్లీ వన్స్, ఓన్లీ వింటర్స్ మాత్రం యూజ్ చేస్తాను. సమ్మర్స్లో ఎందుకు యూజ్ చేయాలంటే నాది ఆయిలీ స్కిన్, ఆల్రెడీ కావాల్సిన పింపుల్స్ అవుతాయి, అందుకని యూజ్ చేయను. కానీ అది కూడా ఓన్లీ వీక్లీ వన్సే పెడతా, లైట్గా పెట్టేస్తాను. తర్వాత నెక్స్ట్ డే ఎలాగో నేను మార్నింగ్ హెడ్ వాష్ చేసేసి స్కూల్కి వచ్చేస్తాను. షాంపూ కనిపిస్తుందా? ఇది మీ అందరికీ తెలిసిన బ్రాండ్, సన్సిల్క్ షాషెట్స్. ఇవే తెచ్చుకుంటాను నేను, నో బాటిల్స్. నేను మీకు కూడా చాలామంది చెప్పుంటాను, బాటిల్స్ అక్కర్లేదు నాన్న, అవసరం లేదు మనకి, జస్ట్ వీటితో కూడా సరిపోతుంది. నాకు పర్టిక్యులర్గా నా హెయిర్కి కనిపిస్తుందా హెయిర్ లెంత్? ఈ హెయిర్కి స్ప్లిట్ ఎండ్స్ కూడా ఉండవు, దాదాపు ఉండవు. ఈ హెయిర్కి ఈ లెంత్కి ఆ 1 షాంపూ సరిపోతుంది. నేను అంతకంటే ఎక్కువ యూజ్ చెయ్యను, 1 షాంపూ నాకు సరిపోతుంది. ఎందుకంటే ఎంత మంచి బ్రాండ్ షాంపూ అయినా ఇట్స్ అ కెమికల్. ఇది ఎంత తక్కువ మన బాడీకి యూజ్ చేస్తే అంత మంచిది, అందుకే నేను ఇంతే యూజ్ చేస్తాను. ఒక్కొక్కరు 2-3 షాషెట్స్. ఇక బాటిల్స్ అయితే చెప్పొద్దు, బాటిల్స్ నేను అడ్వైస్ చేయను, ఎందుకంటే ఎంత క్వాంటిటీ పడుతుందో పెట్టుకుంటున్నామో మనకి క్లారిటీ ఉండదు. శాషెట్స్ అయితే మనకి తెలుస్తుంది, అందుకనే నేను పర్టికులర్గా శాషెట్సే యూజ్ చేస్తాను. ఎందుకంటే ఎక్కువ కెమికల్ పెట్టేస్తే కూడా హెయిర్ డ్యామేజ్ అయిపోతుంది. అండ్ నాకు ఎట్లాగో వీక్లీ 3 times హెడ్ వాష్ చేసే అలవాటు ఉంది కాబట్టి సరిపోతుంది. ఇది ఈ ఆయిలింగ్ కూడా ఫుల్ కారేలాగా ఏం చేసుకోను. దట్స్ ఆల్, మై ఆయిలింగ్ ఈజ్ డన్. కానీ ఒక్కటి మాత్రం ఏంటి అంటే రూట్స్కి, మీకు దాదాపు మదర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళతో చేయించుకోవచ్చు. నేను కూడా మా మమ్మీ వస్తే రూట్స్కి మంచిగా పెట్టేసుకుంటా లైట్గా, ఇంతే. ఎందుకంటే మీరు చేసే అల్లరికి నా హెడ్ ఖరాబ్ అయిపోతుంది, ఆ విషయం మీకు కూడా బాగా తెలుసు. ఇంతే, ఇంతకు మించి చేయాల్సిన పని లేదు, మెయింటెనెన్స్ లేదు. కలర్స్ అని, డైస్ అని, ఆ కెమికల్ అని, ఈ కెమికల్ అని, ఆ ఆయిల్ మంచిది, ఈ ఆయిల్ మంచిది. నాకైతే మీ ఏజ్కి అవసరం లేదు, నేను చెప్పేదంటే మీ ఏజ్కి అవసరం లేదు. మీరు జస్ట్, నేను ఎవరైతే స్కూలింగ్ పిల్లల గురించి మాట్లాడుతున్నా, నా పిల్లలు ఎవరైతే నన్ను ఊకే అడ్మైర్ చేసే పిల్లలు ఉన్నారో వాళ్ళ గురించి చెప్తున్నా. అండ్ నా స్కిన్ కేర్ కూడా
చాలా మందికి డౌట్ ఉంది కదా, ఏం యూజ్ చేస్తుంది ఇంత నీట్గా ఉంటుంది. ఈ పింపుల్స్ అయినాయి, దీని గురించి నేను ఇంకొక వీడియోలో చెప్తా. మెడిసిన్ వల్ల అయినాయి ఈ పింపుల్స్, అది నేను ఇంకొక వీడియోలో చెప్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, మంచిగా ఆయిల్ చేసుకోండి, అంతే, ఎక్సెసివ్ అవసరం లేదు. అండ్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ షాంపూతోనే వాష్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.